జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 2న గురువు సంచారం మారటంతో పాటు జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 8న శుక్రుడు, 21న కుజుడు కూడా తమ స్థానాలను మార్చుకుంటారు. బుధుడు కూడా నెల ప్రారంభంలోనే సంచారం మార్చుకున్నాడు. ఈ 5 గ్రహాల మార్పుల ప్రభావం 12 రాశుల వారిపై, ముఖ్యంగా కుంభరాశి వారిపై చాలా ప్రభావం చూపనుందట. జూన్ మాసంలో కుంభరాశి వారికి గ్రహాల మార్పు వలన అంతగా కలిసొచ్చేలా లేదని తెలియజేస్తున్నారు. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలత తగ్గడం వల్ల కుంభరాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలని పండితులు చెప్తున్నారు. అవకాశాలు, కుట్రలు రెండూ ఒకేలా కనిపించొచ్చని, లోతు తెలిసే వరకు వేచి ఉండాలని సూచించారు. ఉద్యోగ మార్పులు, విస్తరణ ప్రణాళికలు వంటివి ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిదని సలహా. గోచారం ప్రకారం సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మానసిక అలజడి, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అధిక ఆశలు, వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బుద్ధి బలహీనపడి చేయకూడని పనుల వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. అయితే కుజుడు 3వ స్థానంలో ఉండడం కుంభరాశి వారికి ఒక సానుకూల అంశం. ఇది ధనలాభం, ఆరోగ్యం, కోరిన కార్యాల సిద్ధి, సౌఖ్యం, వస్త్రలాభం, ధనప్రాప్తిని సూచిస్తుంది.